హరి ఓం అండి. అందరికీ మనం రామకృష్ణ కథామృతం చెప్పుకుంటున్నాం కదా. ముందు గురు ప్రార్థన చేసుకున్నామండి. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. ఓం నమో భగవతే స్వామి నిర్భయానందాయ. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆ గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఓం బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం త్వం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రజగద్ధో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః. ఓం సదాశివ సమారంభా శ్రీ మహావిష్ణు సూర్య యాజ్ఞవల్క్య జనక వ్యాస సుఖయోగి సాందీప శ్రీకృష్ణ జగద్గురుభ్యాం శంకర భగవత్పాదాచార్య మధ్యమాం శ్రీధర శివరామాఖ్య కృష్ణదేశికవరాభ్యాం మన్మడుగు సుబ్బయార్య కొల్లి కోటయార్య గురు ప్రసాదరావార్య స్వామి నిర్భయానందాభ్యా విద్యాసాగరాభ్యాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సద్గురుభ్యో నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. ఈనాటి శ్రీ రామకృష్ణ కథామృతాన్ని మీ అందరికీ ఆహ్వానం. కార్యక్రమంలో భాగంగా భక్తులలో భగవంతుని ప్రకాశం, సాధకుడు సిద్ధుల మధ్య వ్యత్యాసం అనే చాప్టర్లో ఉన్నామండి. సరే, ఈరోజు కార్యక్రమంలోకి వస్తే, సముద్రం పొంగితే తీరం యావత్తు నీటిమయమవుతుంది. మునుపు చుట్టూ మెలికలు తిరిగి ప్రవహించే నది మీదుగా పడవను నడిపితే సముద్రం చేరుకోవాలి. ఇప్పుడు వరద వేలువలో ఎక్కడ చూసినా నీరే కనుక
పడవను తిన్నగా నడిపి సముద్రాన్ని చేరుకోవచ్చు. వరి కోతలయ్యాక గట్లపై చుట్టూ తిరిగి వెళ్ళవలసిన అగత్యం ఉండదు. అడ్డంగా చాలా మీదుగా నడిచిపోవచ్చు. సరేనండి. ఇక్కడ సాధకుడికి సిద్ధులకి మధ్య వ్యత్యాసం చెబుతున్నాడు. సాధకుడైతే ఏమిటి, ఒక ఉదాహరణతో చెప్పాడు. సముద్రం పొంగితే తీరం యావత్తు నీటిమయమవుతుంది కదా. కానీ ఇప్పుడు సాధకుడి పరిస్థితి ఏమిటి? ఇంతకుముందు సముద్రంలోకి నీరు వెళ్ళాలంటే ఎలా వెళ్ళేది? నదులు వంకరలొంకలుగా తిరుగుతా సముద్రాన్ని చేరేదన్నమాట. సాధకుడు అలా అతని యొక్క సాధనా మార్గాలను బట్టి ప్రయాణం చేయాల్సి ఉంటుందన్నమాట గురు సూచనతో. మరి ఆ సముద్రం పొంగిందనుకోండి, అప్పుడు నదుల ద్వారా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా చుట్టూతా నీళ్లే కదా, స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ సిద్ధుడికి ఏమిటి అంటే, ఇట్లా సాధకుడు ఆచరించవలసిన క్రమ పద్ధతులు కానీ సాధనలు కానీ ఆచరించవసరంలా. ఈ సిద్ధి పొందిన వ్యక్తి స్ట్రైట్ గా ఆ యొక్క పరమాత్మ ప్రకాశాన్ని రిసీవ్ చేసుకుంటాడు అనమాట డైరెక్ట్ గా. అంటే ఎప్పుడు ప్రకాశంగానే ఉంటాడు అని అర్థం. సాధకుడేమో యోగం ద్వారానో భక్తి ద్వారానో రకరకాల మార్గాల ద్వారా అట్లా చేరుకోవాల్సి ఉంటుంది ఆ స్వరూపాన్ని అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. ఇక భగవద్ దర్శనానంతరం ఆయన్ను సర్వంతర్యామిగా కాంచవచ్చు. మనుషుల్లో, అందున సత్వగుణ భక్తుల్లో, అంటే కామిని కాంచన ఆసక్తి లేశమాత్రమైనా లేని వారిలో ఆయన యొక్క శక్తి ప్రకాశం అధికంగా ఉంటుంది. సమాధి మగ్నుడైన వ్యక్తి క్రిందికి దిగివస్తే తన మనస్సును ఎక్కడ నిలుపుతాడు? అందుచేతనే కామిని కాంచన ఆసక్తి లేని సత్వగుణ భక్తుల సాంగత్యం అవసరమై ఉంటుంది. లేకుంటే సమాధి స్థితి పొందిన వారు దేన్ని ఆధారం చేసుకుని జీవిస్తారు? సరే అండి. భగవద్ దర్శనానంతరం అయితే ఎవరైతే సిద్ధిని పొందారో వాళ్ళు ఆ భగవంతుణ్ణి సర్వంతర్యామిగా కాంచుతారు. ఎక్కడ చూసినా కూడా ఇందుగలడంచు సందేహం లేదన్నట్టుగా అంతటా ఆయన్నే చూస్తారనమాట. మరి వాళ్ళకి ఇంత ఈజీగా ఉంది కదా దర్శనం. మరి మనుషుల్లో, అందున సత్వగుణ భక్తుల్లో, అంటే సత్వగుణ భక్తులు అంటే ఎలాంటి వాళ్ళు అంటే కామిని కాంచన ఆసక్తి లేశ మాత్రమైనా లేని వారిలో ఆయన శక్తి ప్రకాశం అధికంగా ఉంటుంది. ఎవరైతే ఇట్లా సత్వగుణంలో ఉంటారో వాళ్ళల్లో ఆ భగవంతుని ప్రకాశం అధికంగా ఉంటుందట. అంటే వారికి ఆ భగవత్ స్పర్శ ఆనందించే యోగం ఉంటుందన్నమాట. ఆ సత్వగుణం లేని వాళ్ళకి ఎప్పటికీ ఆ భగవత్ స్పర్శ తగలదనమాట. అంటే ఎలాంటి అనుభూతులు ఉండవని అనమాట. సో ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నా అంటే, సమాధి మగ్నుడైన వ్యక్తి క్రిందికి దిగి వస్తే తన మనస్సును ఎక్కడ నిలుపుతాడు? ఒకవేళ ఆ సిద్ధి పొందిన వ్యక్తి కిందకి దిగి వచ్చాడు అనుకోండి, జగత్తులోకి విషయాల్లోకి వచ్చాడు అనుకోండి, మనస్సును ఎక్కడ నిలుపుతాడు? అందుచేతనే కామిని కాంచన ఆసక్తి లేని సత్వగుణ భక్తుల సాంగత్యం అవసరమై ఉంటుంది. ఇప్పుడు సాధకుడి విషయానికి వస్తేనేమో ఈ విషయాల్లోకి దిగిపోతాడు అనమాట ఆ యొక్క సాధన అయిపోగానే. అదే సిద్ధి పొందిన ఆయనేమో ఈవెన్ తన మనసుని వీటికి సాక్షిగా పెడతాడే తప్ప కామిని కాంచనాలకు కూడా ఆయనకి ఆసక్తి ఉండదు అసలు. కామిని కాంచనాలకి మరి అప్పుడు కూడా మనస్సు ఉంటుంది కదండి. అయితే ఇప్పుడు సూర్యాస్తమయము సూర్యోదయము లేవు అని చెప్తున్నాం మనం. చిన్నపిల్లలకేమో సూర్యాస్తమయం ఉంది సూర్యోదయం ఉంది అని చెప్తున్నాం కదా. మరి మనకి తెలుసు సూర్యుడు ఎప్పుడు భగభగమండే అగ్నిగోళం, అయితే సూర్యుడికి ఉదయించడం కానీ అస్తమించడం కానీ లేదని. మరి మనకు తెలిసినంత మాత్రాన ఉదయం పూట సూర్యోదయం చూడటం లేదా, సాయంత్రం పూట సూర్యాస్తమయం చూడటం లేదా? చూసినా కూడా ఏమనుకుంటాం? కనపడుతుంది కానీ వాస్తవం కాదు. ఇది భూమి తిరగటం వల్ల మనం ఆ సూర్యోదయం సూర్యాస్తమయాలు అలా మనకి కనపడుతున్నాయే కానీ నిజానికి సూర్యుడికి ఉదయించడం అస్తమించడం ఉండదు. ఎప్పుడు నిత్యం ఉండే అగ్నిగోళం అని మనకు తెలుసు. కాబట్టి
వీటిని గురించి పెద్ద పట్టించుకోం, సూర్యోదయం సూర్యాస్తమయం గురించి. అదే వేరే వాళ్ళకి అది సీరియస్గా సూర్యుడు ఉదయిస్తున్నట్టు సాయంత్రం అవగానే అస్తమిస్తున్నట్టు ఉంటుందన్నమాట. అలాగే ఒక సిద్ధి పొందిన వ్యక్తి కూడా ఈ మనసుతో వచ్చిన విషయాలు, అవి విషయాలు అంటే ఏంటి, సంకల్పాలు కానీ మరొకటి కానీ ఏదైనా సరే కర్మ చేస్తున్నామంటే అది విషయం కింద వస్తుంది కదా. అవి తెలుస్తూ ఉన్నప్పటికి కూడా వాటికి సాక్షిగా ఉంటాడు కానీ పామరులాగా వాటితో అటాచ్ అయిపోయి సుఖ దుఃఖాల్లో మునిగి తేలిపోడు అనమాట. సాక్షిగా ఉంటాడు అంతే. ఇబ్బందులు తెలుస్తూ ఉంటాయి ఈవెన్ సిద్ధి పొందిన వ్యక్తికి కూడా, కానీ ఆయనేమి దానికి ఆ అలల మీద పడవలాగా ఊగిపోడు అనమాట. అతని మనసు ఊగిపోదు అనమాట సుఖ దుఃఖాలతో. అలా ఉంటాడు అంతే. అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. సత్వగుణ భక్తుల సాంగత్యం అవసరమై ఉంటుంది, లేకుంటే సమాధి స్థితి పొందిన వారు దేన్ని ఆధారం చేసుకుని జీవిస్తారు అంటే ఈ యోగులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు కూడా కొంత ఈ సత్వగుణం వాళ్ళతోటి, అంటే ఎవరైతే సిద్ధి పొందినారో వాళ్ళని ఆధారంగా చేసుకుని జీవించాలా అని చెప్తున్నారు. అంటే జ్ఞాన మార్గం వాళ్ళని కూడా కొంత ఆధారం చేసుకుని జీవించాలి అలాంటి వాళ్ళు. లేకపోతే ఆ మనసుని ఓన్లీ ఆ యోగంలో ఉన్నప్పుడు సమాజ స్థితిలో ఉన్న కాసేపు భగవంతుడిలో ఐక్యత చేసి మళ్ళా బయటికి రాగానే ప్రపంచంలో మామూలుగా అన్నిట్లో మునిగిపోతే ఏంటి ఉపయోగం లేదు కదా. అందుకని వాళ్ళు కూడా ఈ జ్ఞాన మార్గం ఆచరించే వాళ్ళని ఆధారం చేసుకుని జీవిస్తారు అని చెప్తున్నారు. ఇక జగత్తుకు అమ్మ అని హెడ్డింగ్ అండి. ఏం చెప్తున్నారో చూద్దాం. ఎవరు బ్రహ్మమో ఆయనే ఆద్యాశక్తి. నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయన బ్రహ్మమని లేక పరమపురుషుడని చెబుతాం. సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తూ ఉన్నప్పుడు ఆయనను శక్తి అంటాం, ప్రకృతి అంటాం, పురుషుడు అంటాం. ప్రకృతి ఎవరో, పురుషుడో ప్రకృతి ఎవరు పురుషుడు, ఆయనే ప్రకృతి. ఆనందమయుడు ఆనందమయి. సరేనండి. మరి ఎవరు బ్రహ్మో ఆయనే ఆద్యాశక్తి అన్నాం. అంటే సత్తు చిత్తు అని చెబుతాం అద్వైతం లేదు. సత్తునేమో ఆద్యాశక్తి అని చెప్తారు జ్ఞాన మార్గంలో. ఆ యొక్క జ్ఞానాన్నేమో ఎప్పుడు ఉండే బ్రహ్మము ఆర్ పురుషోత్తముడు అని చెప్తారనమాట. ఎందుకంటే ఏది తెలిసినా ఆ జ్ఞాన శక్తికే తెలుస్తోంది, మరొకళ్ళకి తెలియదు కదా. అందుకని ఆ జ్ఞానశక్తి దేనికి మీద ఆధారపడలేదన్నమాట. అందుకని అద్వైతంలో జ్ఞానశక్తినేమో పురుషోత్తముడుగా చెప్తారు, ఆ సత్తునేమో ఆ శుద్ధ ప్రకృతికి చెప్తారు అనమాట. సరే, ఇక్కడ ఎవరు బ్రహ్మమో ఆయన ఆద్యాశక్తి. అంటే ఇప్పుడు ఎవరైతే బ్రహ్మ అంటున్నామో అదే ప్రకృతి అని చెబుతున్నారు. అంటే ఇక్కడ సగుణ బ్రహ్మ అనమాట. ఆ సగుణ బ్రహ్మే ఆద్యాశక్తి అని చెప్తున్నారు. అంటే మూలా ప్రకృతి. నిష్క్రియుడై ఉన్నప్పుడు ఆయన బ్రహ్మము, అంటే కూటస్థుడుగా ఉన్నప్పుడు. ఇది తురియాతీతంలో చెప్తున్నారండి. కూటస్థంగా ఉన్నప్పుడేమో ఆయన నిష్క్రియుడు కదా, ఆయన బ్రహ్మము అంటారు, లేక పరమ పురుషుడు ఆర్ పురుషోత్తముడు అంటారు అనమాట. మరి ఆ సృష్టి స్థితి లయాలు నిర్వర్తిస్తున్నప్పుడు, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటున్నామే, అక్కడ సృష్టి స్థితి లయాలు అవుతున్నాయిగా. తురియాతీతము అంటే ఏంటండి, వ్యవహరించకుండా కూటస్థగా ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో మనకి జీవుడికేమో తురీయము అంటారు, బ్రహ్మాండంలోనేమో తురియాతీతము అంటారు అనమాట. ఆ తురియాతీతంలో ఉన్నటువంటి ఆయన్ని మనం ఈశ్వరుడు అంటున్నాం. మరి సృష్టి స్థితి లయంలో ఉన్న వాళ్ళని మనం ఏం చెప్తున్నాము, ఇక్కడేమో జీవుడికేమో విశ్వడు అంటున్నాం, అక్కడ బ్రహ్మాండంలో వైశ్వానరుడు అంటున్నాం. మళ్ళీ స్వప్నానికి ఇక్కడ తైజస్సుడు అంటున్నాం, అక్కడేమో ఆ ఆ తైజస్ ప్రాజ్ఞుడు, తైజసుడు ప్రాజ్ఞుడు. త్రైజసుడికి బ్రహ్మాండంలో హిరణ్య గర్భుడు, తర్వాత ఇక్కడ మనకి ప్రాజ్ఞుడు అంటున్నాం, అక్కడ అవ్యాకృత పరమాత్మ అంటున్నాం. ఇక్కడ ఆ తురియాతీత స్థితిలో
మనం ప్రత్యేగాత్మ అంటున్నాం, అక్కడేమో ఈశ్వరుడు అంటున్నాం అనమాట. ఇక్కడ ఎవరైతే ఈశ్వరుడు పరమపురుషుడు అని చెప్తున్నామో ఆయన కూటస్థుడిగా ఉన్నప్పుడు పరమపురుషుడు అంటున్నాం. అదే సృష్టి స్థితి లయాలుగా వ్యవహరిస్తున్నప్పుడు మనం ఆ, వైశ్వనరుడు, హిరణ్య గర్భుడు, అవ్యాకృతుడు అంటున్నాం కదా. వాళ్ళ ముగ్గురినే ఇక్కడ ప్రకృతి అని చెప్పడం జరిగింది. ఇక్కడ అదే శక్తి అని చెప్తున్నారు అన్నమాట. వ్యవహరిస్తే శక్తి, వ్యవహరించకుండా వ్యవహారాన్ని సాక్షిగా ఉండి కూటస్థుడిగా ఉంటే అప్పుడేమో పరమ పురుషుడు అని చెబుతున్నాం. ఉన్నది ఒకటే వస్తువు కదండి, రెండు లేవు కదా. వ్యవహారాన్ని బట్టి ఆ నామరూపాలు మారుతూ ఉన్నాయన్నమాట, అంతే. సో పురుషుడు పురుషుడు ఆయనే ప్రకృతి. అంటే ఆ పురుషుడే ఎవరైతే ఈశ్వరుడు అంటున్నామో ఆయన్నే ఆద్యాశక్తి అంటున్నాం. ఈ సృష్టి స్థితి లయాలకు వచ్చేటప్పుడు ఆనందమయుడు ఆయనే, ఆనందమయి ఆయనే. వ్యవహరిస్తే ఆనందమయి అవుతుంది, కూటస్థుడిగా ఉంటే ఆనందమయుడుగా ఉంటాడనమాట. అది. ఇక నెక్స్ట్ పేరాకు వస్తే, ఎవరికి పురుష జ్ఞానం ఉంటుందో అతడికి స్త్రీ గురించిన ఎరుక ఉంటుంది. తండ్రి ఎరుక ఉన్న వ్యక్తికి తల్లి గురించిన తండ్రి ఎరుక ఉన్న వ్యక్తికి తల్లి గురించిన ఎరుక ఉంటుంది. చీకటి గురించిన ఎరుక ఉన్న వ్యక్తికి వెలుతురు గురించిన ఎరుక ఉంటుంది. రాత్రి గురించిన ఎరుక గల వ్యక్తికి పగలు గురించిన ఎరుక ఉంటుంది. సుఖం గురించిన ఎరుక ఉన్నవాడికి దుఃఖం గురించిన ఎరుక ఉంటుంది. ఇది మీకు అర్థమవుతుంది కదా అన్నారు. సరేనండి. పైన ఎవరు బ్రహ్మమో అదే ఆద్యాశక్తి, ఎవరు పురుషోత్తముడో అదే ప్రకృతి వ్యవహారంలో అని చెప్పడం జరిగింది. దాన్ని అర్థం చేసుకుంటానికి మనకి ఇక్కడ లౌకికమైన జ్ఞానంలో చెప్పారు. ఎవరికి నేను పురుషుణ్ణి అనే జ్ఞానం ఉంటుందో అతడికి స్త్రీ గురించిన ఎరుక ఉంటుంది. ఇవన్నీ కంపారిటివ్ అమ్మా, ఒకదానికొకటి. జగత్తులో అన్ని ద్వైతాలే కదా, అందుకని కంపారిటివ్. సో తండ్రి గురించి ఎరుకన్న వ్యక్తికి తండ్రిని ఎవరైతే గుర్తుపడతారో, ఆ తల్లిని ఎవరైతే గుర్తుపడతారో అతని తండ్రి గురించిన ఎరుక కూడా ఉంటుందన్నమాట. అలాగే చీకటిని ఎవరు గుర్తిస్తున్నారో వాళ్ళకి వెలుగు గురించిన జ్ఞానం కూడా ఉంటుందన్నమాట. అట్లా ఒకటి తెలిస్తే రెండోది ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. కేశవ నవ్వుతూ అవును అర్థం చేసుకున్నాను అన్నట. సరే, మళ్ళా రామకృష్ణులు అంటున్నారు, అమ్మ. ఏ అమ్మ? జగత్తుకు అమ్మ. ఎవరు జగత్తును సృష్టించిందో, రక్షిస్తుందో, తన పిల్లలను సర్వదా కాపాడుతూ ఉందో, ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఎవరు ఏం కోరుకున్నా దాన్ని వారికి అనుగ్రహిస్తుందో ఆ తల్లి నిజమైన పిల్లవాడు. ఆమెను తల్లి అంటారట ఇక్కడ. నిజమైన పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేడు. అతడికి అతడి తల్లికి అన్నీ తెలుసు. తినటం, త్రాగటం, తిరగటం ఇవే పిల్లాడు చేసేది. మరి దేని గురించి పిల్లవాడు కలత చెందడు. సో బాల్యంలో ఒక ఉదాహరణతో ఇక్కడ ఉదాహరించడం జరిగిందండి. అమ్మ అంటే ఆ మూలమాయి గురించి చెప్తున్నారు ఇక్కడ. ఏ అమ్మ? ఆ జగత్తుకు అమ్మట ఆమె. సో సృష్టికి అంతటికి ఎవరు ఆధారమో అదే ఆమె అనమాట. అవ్యక్తం అంటాం కదా మనం, ఆమె ఆధారం. అయితే ఆమె తర్వాత ఏమైంది? సగుణ బ్రహ్మగా రూపాంతరం చెందింది. ఆ సగుణ బ్రహ్మగా రూపాంతరం చెంది వ్యవహరిస్తుంది అనమాట. ఎలా వ్యవహరిస్తుంది? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సత్వగుణానికి ఏమో విష్ణు అని చెప్తారు, రజోగుణానికి ఏమో బ్రహ్మ అని చెప్తారు. అక్కడ మహేశ్వరుడు అనండి, రుద్రుడు అనండి, లయకారకుడు అనమాట. అక్కడేమో రుద్రుడు అంటారు అనమాట. సో సృష్టి స్థితి లయలకి ముగ్గురిని మనం ఎంచుకున్నాం అట్లా. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అమ్మే అక్కడ మూడు పేర్లతో మనం పురుషులుగా చెప్తున్నప్పటికీ ఆ ప్రకృతే కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గుణానికి అధిపతి. ప్రకృతి అంటే ఏమిటి? మూడు గుణాలు కదా. అందుకని సత్వ రజ తమో గుణాలకి ముగ్గురికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అధిపతులు అనమాట. సో
ఆమె సృష్టి స్థితి లయలు చేస్తుందట. అలాగే వాళ్ళే మనకి ధర్మ అర్థ కామ మోక్షాలు ఇస్తున్నారట. ధర్మార్థ కామ మోక్షాలు ఎవరు ఏ కోరుకున్నా తల్లి అనుగ్రహిస్తుందట. ఏ విధంగా అయితే ఒక పసిబాలుడికి బాల్యంలో తల్లి అన్నీ తానే చూస్తుంది కదా, ఇతనికి ఏం తెలుస్తుంది? బాలుడికి ఏం తెలియదు, తినటం త్రాగటం ఆడుకోవటం అంతే కదా పిల్లాడు చేసి, ఇంకేం తెలియదు, ఏ బాధ్యత ఉండదు కదా పిల్లవాడికి. మరి అమ్మ ఉండగా దేనికి కలత చెందాడు, పడిపోయినా అమ్మ అంటాడు, ఎవరిని కొట్టినా మా అమ్మతో చెప్తాను అంటాడు బాల్యంలో, అంతే కదండి. సో అట్లా ఎవరైతే ఈ శుద్ధ భక్తితోటి తల్లిని నమ్ముకుని ఉంటారో వాళ్ళకి అన్ని తల్లే చూసుకుంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ అధ్యాయం అండి, బ్రహ్మ సమాజస్థులు భగవదైశ్వర్య వర్ణన. నెక్స్ట్ అధ్యాయం. ఇలా మాట్లాడుతూ ఉన్నప్పుడే శ్రీ రామకృష్ణులు మామూలు స్థితికి వచ్చేసారండి. అంటే ఆయన సమాధి స్థితిలో ఉన్నారు కదా, సమాధి స్థితి నుంచి మాట్లాడుతూ మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసారంటండి. మోమున చిరునవ్వు మొలకెత్తగా కేశవను చూస్తూ మాట్లాడసాగారంట. అంటే ఆ శిష్యుని, కేశవ అనే శిష్యుని చూస్తూ మాట్లాడసాగారు. ఆ గది నిండా కూర్చుని ఉన్న భక్తులు ఆతురతతో వింటున్నారు. అందరూ గురువుగారి దగ్గర కూర్చుని ఉన్నారు కదా, ఆ భక్తులందరూ ఆయన ఏం చెప్తారా అని ఆతురతతో వింటున్నారంటండి. కానీ మీరు ఎలా ఉన్నారు వంటి కుశల ప్రశ్నలు ఏవీ లేకపోవటం చూసి అందరూ విస్తుపోయారంట. అందరూ ఆయన చెప్పే మాటలు వినాలని చూస్తున్నారు, కానీ మీరు ఎలా ఉన్నారు అనే కుశల ప్రశ్నలు ఏవీ లేకపోవటం చూసి అందరూ విస్తుపోయారు. భగవంతుని గురించే మాట్లాడడం జరిగింది అక్కడ. శ్రీ రామకృష్ణులు కేశవతో అంటున్నారు, బ్రహ్మ సమాజస్తులు భగవన్ మహిమల్ని అంతగా వర్ణిస్తారు. ఎందుకు అంటే బ్రహ్మ సమాజస్తులు ఆ భగవంతుని యొక్క మహిమల్నే వర్ణిస్తున్నారు ఎందుకు అని అన్నారు. ఓ భగవంతుడా, నువ్వు చంద్రుణ్ణి సృష్టించావు, సూర్యుడిని సృష్టించావు, నక్షత్రాలను సృష్టించావు, లాంటి వాటిని ఇంతగా చెప్పవలసిన అవసరం ఏముంది అంటే ఆ భగవంతుని యొక్క మహిమల్ని ఇంతగా చెప్పవలసిన అవసరం ఏముంది అంటున్నారు. అధిక సంఖ్యాకులు తోటను చూసి దాన్నే ప్రశంసిస్తారు. చాలా మంది ఒక తోటను చూశారనుకోండి, బై తోట చాలా బాగుంది, దీనిలో చాలా మంచి మంచి చెట్లు ఉన్నాయి, మంచి మంచి పళ్ళు ఉన్నాయి అని దాన్నే ప్రశంసిస్తారంట. తోట సొంత దారిని చూడాలని ఎంతమంది అభిలషిస్తారు? తోటనే చూస్తున్నారు, దాన్నే వర్ణిస్తున్నారు, కానీ ఆ తోట యొక్క యజమాని చూడాలని ఎంతమంది అభిలాషిస్తారు? తోట గొప్పదా లేక దాని సొంతదారుడు గొప్పాడా అని చెప్పంటున్నారండి. కళ్ళు త్రాగాక దుకాణంలో ఇంకా ఎన్ని ముంతల కళ్ళు నిల్వ ఉందో లెక్కగట్టడం ఎందుకు? అది తాగటానికి వెళ్ళారనుకోండి, వాళ్ళకి అవసరం వచ్చినంత తాగేశారు కదా, ఇంకెంత నిల్వ ఉందో అని మళ్ళా ఎందుకు అడగటం, లెక్క అడగటం? ఒక ముంత కళ్ళుతోనే పని పూర్తవుతుంది కదా. అలాగే నరేంద్రుని చూస్తూ ఉన్నప్పుడు నేను ఒక్కసారి కూడా నీ తండ్రి పేరేమిటి, ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అని అడగలే లేదు అని అంటున్నారండి. అంటే ఆ నరేంద్రుడు అంటే వివేకానందుడు కదా, నరేంద్రుని చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా నీ తండ్రి పేరేమిటి, ఆయనకి ఎన్ని ఇళ్ళు ఉన్నాయని అడగలేదంటండి. శంభుకు ఉపదేశం, విష్ణాలయంలో ఆభరణాల చోరీ సంఘటన. తర్వాత అధ్యాయం కాదు, తర్వాత అసలు సంగతి ఏమిటో తెలుసా? మానవుడు తన ఐశ్వర్యాన్ని ప్రేమిస్తాడు, అదే విధముగా భగవంతుడు తన మహిమలను ఇష్టపడతాడని అతడు అపోహపడతాడు. మానవుడు ఏం చేస్తాడంటే ఐశ్వర్యాన్నే కదండి ప్రేమిస్తాడు. అదే విధంగా భగవంతుడు ఏం చేస్తున్నాడు? తన మహిమలను ఇష్టపడతాడని అతడు అపోహపడతాడు అనమాట. భగవద్ ఐశ్వర్యాన్ని శ్లాఘిస్తూ వర్ణిస్తే ఆయన సంతుష్టుడవుతాడని అతడు భావిస్తాడు. అంటే ఆ భగవంతుని యొక్క ఐశ్వర్యాలను కనుక వర్ణించామనుకోండి, ఆ భగవంతుడు సంతోషపడతాడు కదా అని అతడు భావిస్తున్నాడు. ఒక సందర్భంలో శంభునాథ్తో, స్వామి, నా సిరి సంపదలంతా భగవంతుడి పాద పద్మాల వద్ద సమర్పించి మరణించేటట్టు నన్ను ఆశీర్వదించండి అని అన్నాడంటండి. ఒకనాడు ఒక సందర్భంలో శంభుకి కదా ఇక్కడ ఉపదేశం. ఆ శంభు అనే ఆయన, స్వామి,
నా సిరి సంపదలంతా భగవంతుడి పాద పద్మాల వద్ద సమర్పించి మరణించేట్లుగా నన్ను ఆశీర్వదించండి అని అన్నాడంటే, అందుకు నేను అతడితో, ఇవన్నీ నీకు సంబంధించిన వరకు మాత్రమే సంబంధం. ఈ సంపదలన్నీ కూడా నువ్వు ఏవైతే భగవంతుడి పాద పద్మాల వద్ద సమర్పిస్తా మరణించేటట్లుగా ఆశీర్వదించమంటున్నావో ఆ సంపద అంతా ఎవరిది? అదంతా ఆయనకి సంబంధించిందే కదా. భగవంతుడికి నువ్వు ఏమి సమర్పించగలవు? ఆయనకి ఇవన్నీ కూడా, ఈ సంపదలు, నీ సంపదలన్నీ కూడా దుమ్ము ధూళికి సమం సుమా అన్నారు. రాధాకాంతాలయ ఆభరణాలన్నీ దొంగలించబడినప్పుడు మధురబాబు నేను విషయం తెలుసుకోవడానికి ఆలయంలోకి వెళ్ళాం. అంటే రాధా యొక్క ఆభరణాలన్నీ దొంగిలించినప్పుడు అంటే ఆ విషయం తెలుసుకోవడానికి ఆలయానికి వెళ్ళారంటండి. అప్పుడు మధురబాబు అని అన్నాడంట, ఓ భగవంతుడా, సిగ్గుచేటు, నీ విలువ ఇంతేనా? దొంగలు నీ ఒంటి మీద ఆభరణాలను దొంగిలించుకుపోయారు, అయినా నువ్వేమీ చేయలేకపోయావు అన్నాడంటండి. వెంటనే నేను మధురబాబుతో, ఇవేం మాటలు? నువ్వు వేటిని నగలో గిగలో అంటూ గొప్పగా చెప్పుకుంటున్నావో అవన్నీ భగవంతుడికి మట్టి బెడ్డలతో సమానము, మట్టితో సమానం అంటండి. సాక్షాత్తు మహాలక్ష్మియే ఎవరికి సతి అయి ఉన్నదో ఆయన నీ కొద్దిపాటి ధనం దొంగిలింపబడినందుకే కలత చెందుతాడా ఏమిటి? ఇలా మరెప్పుడు మాట్లాడవద్దు అన్నారంట. అంటే సాక్షాత్తు మహాలక్ష్మే ఆయనకి భార్య అయి ఉంటే ఇంకా ఏదో ఆ కొద్ది నగల కోసం ఆయన ఎందుకు ఇలా మాట్లాడొద్దు అని చెప్పి అన్నారంట. భగవంతుడు ఐశ్వర్యానికి వసుడా, ఆయన భక్తికి వసుడవుతాడు. అంటే ఐశ్వర్యానికి వసుడు కాదు కదా, ఆయన దేనికి వసుడవుతాడు? భక్తికి వసుడవుతాడు. భగవంతుడు దేన్ని కాంక్షిస్తాడు అంటే ధనము కాదు, ఆయన భక్తి, ప్రేమ, వివేకం, వైరాగ్యాలను మాత్రమే కోరుకుంటాడు అన్నమాట. అంతే కదండి. ఆయన ఎవరికి ఎంత ఐశ్వర్యం ఉందో కని చూడ్డు కదా, ఎవరు ఎంత భక్తితో, ఎంత ప్రేమతో, ఎంత వైరాగ్యంతో ఉన్నారా అనే చూస్తారనమాట. వివిధ చెప్తారా? చెప్పా. వివిధ ఉపాసకులు త్రిగుణాతీత భక్తులు అండి హెడ్డింగ్. సరే, ప్రతి ఒక్కరూ తమ మనోస్థితికి అనుగుణంగా భగవంతుణ్ణి భావిస్తున్నారు. తమో గుణం గల భక్తుణ్ణి తీసుకుందాం. జగజ్జన్ని కూడా మేక మాంసం తింటుందని భావిస్తాడు అతడు, అందుచేతనే మేకను బలి ఇస్తున్నాడు. రజోగుణ భక్తుడు పంచభక్ష పరమాణాలతో జగజ్జన్నికి నైవేద్యం సమర్పిస్తాడు. సత్వగుణ భక్తుని పూజలో పటాటోపం ఉండదు. అతడు పూజ చేస్తూ ఉన్నట్లు కూడా తెలుసుకోలేము. పువ్వులు లభించకపోతే బిల్వదళాలు, గంగాజలం అర్పించి పూజను ముగిస్తాడు. అతడు సమర్పించే నైవేద్యం బెల్లం కలిపిన కాసిన అటుకులు లేక కాస్త పటికి బెల్లం, దీంతోనే సరి. ఎప్పుడన్నా కాస్త పాయసం వండి నివేదిస్తాడు. త్రిగుణాతీతులైన భక్తులు ఉన్నారు. వారిది బాలుని స్వభావం. భగవన్నామ స్మరణే వారు చేసే పూజ. భగవన్నామే పావనమైనది. సరేనండి. భక్తుల్లో ఇక్కడ 4 రకాలు చూపించారండి. సత్వగుణ భక్తులు ఎలా ఉంటారు, రజోగుణ భక్తులు ఎలా ఉంటారు, తమోగుణ భక్తులు ఎలా ఉంటారు, ఈ 3 గుణాలకే అతీతంగా ఉన్న భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా పూజిస్తారు భగవంతుడిని అని చెప్తున్నారు. ఈ ప్రతి ఒక్కరూ వాళ్ళ మనస్సులో ఉన్న స్థితికి అనుగుణంగా, అంటే మనసులో ఉన్న గుణధర్మానికి అనుగుణంగా భగవంతుడిని భావిస్తున్నారట, అంటే అర్థం చేసుకుంటున్నారు. తమో గుణంలో ఉన్న భక్తుడిని తీసుకుంటే అతను ఏం చేస్తాడు? జగజ్జన్నికి మేకమాంసం తింటుందని భావిస్తాడట. అతను తమో గుణ ప్రధానంగా వేటాడి ఆ జంతువులను తెచ్చుకొని తినే అలవాటు ఉన్నవాడు కదా. సో తను తినే ఆహార పదార్థాలు భగవంతుని సమర్పించి, నా చేతనేది నేను చేశాను మహాప్రభు, నన్ను కాపాడు అని నమస్కారం చేస్తాడు. సో తమో గుణం వాళ్ళది ఎలా ఉంటుందట. అందుచేత అతను ఈ మేకను బలిస్తాడట. ఇక అంటే హింసా మార్గంలో ఉంటారన్నమాట వాళ్ళు. సో అలాగే భగవంతుడికి కూడా హింసా మార్గంలో జంతువుల్ని బలిచ్చి తృప్తిపరచాలని చూస్తారు.
అలాగే ఇక రజోగుణ భక్తుడు ఉన్నాడు అనుకోండి, అష్టాసంగ పంచభక్ష పరమాణాలతో జగజ్జనికి నైవేద్యం సమర్పిస్తాడు అనమాట. సో అలాగే అక్కడ వచ్చిన భక్తులందరికి కూడా సంతర్పణ చేస్తాడు. అష్టాసంగం ఉంటుందన్నమాట వాళ్ళది. ఇక సత్వగుణ భక్తుడు ఉన్నాడు అనుకోండి, ఏ పటాటోపం ఉండదు, సింపుల్ గా పూజ ముగిస్తాడు అనమాట. అసలు ఏ పూజ చేస్తున్నట్టు కూడా అనిపించడు అని అంటున్నారు. పూజ చేస్తూ ఉన్నట్లు కూడా తెలుసుకోలేవట, అంత గుమ్మణంగా లభ్యమైన దాంతో భగవంతుడికి సమర్పించి నమస్కారం చేస్తాడు అనమాట. ఎందుకంటే అతని హృదయంలోనే భగవంతుడు ఉన్నాడు కాబట్టి పెద్ద సాధనలు అతనికి అవసరం లేదు. సో సత్వగుణంలో ఉన్న సాధకుడి పూజ ఇలా ఉంటుంది. ఇక అలాగే అతను సమర్పించే నైవేద్యం ఎలా ఉంటుందంటే, సింపుల్ గా బెల్లం కలిపిన కాసిన అటుకులు, లేకపోతే కాస్త పటికి బెల్లం పులుకులు, అంతే. ఇక ఎప్పుడన్నా పండక్కో ఎప్పుడన్నా కాస్త పాయసం వండి నివేదిస్తాట. ఇది సత్వగుణం వాళ్ళు చేసే పద్ధతులు. ఇక త్రిగుణాతీతులైన భక్తులు కొద్దిమంది ఉంటారు. వాళ్ళకి భగవంతుడి సమర్పించుకుంటారు అనమాట. అనన్యంగా ఉంటారు. వారిది బాలుని స్వభావం. పసివాడు ఎలా ఉంటాడో అలా భగవన్నామ స్మరణే వాళ్ళు చేసే పూజ. అంతసేపు నామ నామజపంతోటో భజనతోటో అలా భగవంతుల్లో ఎప్పుడు ఐక్యమై ఉంటారు అనమాట. సో అలా ఈ పూజలన్నిటిలోకి ఇలా భగవన్నామే పావనమైంది అంటున్నాడు. అదే తుర్యాతీత స్థితి అండి, అనన్యంగా భగవంతుడితో ఉండటం. అది నామజపం అయితేయే, మరొకటి అయితేయే, అట్లా భగవన్నామే పావనమైంది అంటున్నారు అనమాట. ఇక నెక్స్ట్ అధ్యాయానికి వస్తే, వ్యాధి జాడ మాత్రంగా మిగిలి ఉన్న భగవంతుడు వదిలిపెట్టడు అని హెడ్డింగ్ అండి. ఇక చూద్దాం ఏమిటో ఇక్కడ. రామకృష్ణులు మీ ఆరోగ్యం ఎందుకు బాగోలేదు అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తూ ఆయనే చెప్తున్నారు, దానికి ఒక కారణం ఉంది. పలు రకాల ఆధ్యాత్మిక భావనలు మీ దేహం గుండా వెలువడినవి, అందుచేతనే రోగం సంక్రమించింది. భావ పారవస్య స్థితి కలిగినప్పుడు మనకు ఏమీ తెలియదు. చాలా రోజులు గడిచాక అది దేహ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పెద్ద పెద్ద ఓడలు గంగా నది మీదుగా పోవటం చూశాను. అవి పోయేటప్పుడు ఎటువంటి చడి చప్పుడు ఉండదు. కానీ కాసేపు అయ్యాక బాబోయ్, అలలు ఉవ్వెత్తున లేచి ఒడ్డున మోదుతాయి. ఎంత అల్లకల్లోలం! కొన్ని సందర్భాల్లో తీరం గట్టు కొంత విరిగి కూడా పోవచ్చు. సరేనండి. ఇక్కడ రామకృష్ణ పరమాత్మ కేశవతో సంభాషించడం జరుగుతుంది. కేశవన్ అంటున్నారు, మీ ఆరోగ్యం ఎందుకు బాగోలేదు అని ప్రశ్నించాడు అనమాట. ప్రశ్నించి కేశవికి అర్థమయ్యేలా చెప్పడం కోసం దానికి ఒక కారణం ఉంది అంటే, మీ ఆరోగ్యం బాగా లేకపోవటానికి ఒక కారణం ఉంది అని చెప్పారట. ఏంటి ఆ కారణం? పలు రకాల ఆధ్యాత్మిక భావనలు మీ దేహం గుండా వెలువడినవి. అంటే ఈయన సాధనాల వల్ల కొన్ని లోపల ఏదైతే చెడు ఉంటుందో అది బయటకు వచ్చేస్తూ ఉంటుందన్నమాట. రకరకాల సాధనలు ఉంటాయి కదా, ఆ సాధనల వల్ల. అందుచేతనే మీకు అనారోగ్యం కలిగింది అని చెప్పారనమాట. భావ పారవశ్య స్థితి కలిగినప్పుడు మనకి ఏమీ తెలియదు. ఆ సమాధి స్థితి సిద్ధించినప్పుడు ఏం తెలవదు. ఆ సమాధి స్థితి నుంచి బయటకు వచ్చినాక ఒళ్ళంతా బిగుసుకుపోయి ఉంటుందండి. మనమేదో పావుగంట అరగంట కూర్చుంటాం కాబట్టి పెద్ద ఏం తెలవదండి. 6 గంటలు 7 గంటలు కూర్చుంటారు కదా, వాళ్ళకి ఒళ్ళంతా బిగిసిపోతాయి అనమాట. బాడీ స్వాధీనానికి రాదు. సో ఆ కుండల్ని యొక్క తరంగాలు చల్లగా తగిలి ఆ మనిషిని గనక ఐసులో పెడితే ఎలా కొయ్యబారిపోతాడో అట్లా కొయ్యబారిపోతాడు అనమాట. మనకేమీ తెలియదు. చాలా రోజులు గడిచినాక అది దేహారోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇలాంటి సాధన వల్ల ఏమవుతుందంటే, ఒక్క రోజులో తేడాలు తెలవదండి. అట్లా ఒక 6 నెలలు సంవత్సరం గడిచినాక అతనికి తేడా స్పష్టంగా తెలుస్తుంది అనమాట. సో దానికి ఒక ఉదాహరణతో లౌకికమైన దృష్టాంతం ఇచ్చాడు ఇక్కడ. ఏ విధంగా అయితే పెద్ద పెద్ద ఓడలు గంగా నది మీదుగా పోవటం చూశాను. సో నదుల్లో ఓడలు వెళ్తాయి. ఆ గంగా నది మధ్యలో ఉన్నప్పుడు
ఏ శబ్దాలు ఉండవు, ప్రశాంతంగా వెళ్ళిపోతుంది అనమాట. మరి అట్లా వెళ్తున్నప్పుడు ఏ చడి చప్పుళ్ళు ఉండవు అనమాట. మరి కాసేపు అయ్యాక ఒడ్డుకు వస్తుంది, ఈ లంగర్ వేస్తారంటారు కదా, అప్పుడేమవుతాయి, అలలు ఉవ్వెత్తున లేచి ఆ ఒడ్డుకి తగులుతాయి అన్నమాట. ఈ ఓడ వస్తున్నప్పుడు ఆ అక్కడ వాటర్ తక్కువ ఉండి ఆ అలలు లేచి ఆ ఒడ్డుని కొడతా ఉంటాయి అన్నమాట. అల్లకల్లోలంగా ఉంటుందన్నమాట శబ్దాలు ఆ వాటర్ యొక్క. సరే, ఒక్కోసారి ఆ యొక్క ఉవ్వెత్తున లేచిన అల్లకి కొంత గట్టు కూడా విరిగి నీళ్ళల్లోకి పడిపోతుంది అనమాట. అట్లా ఉంటుందన్నమాట. సో సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఈ విధంగా ఏమీ తెలియదట. మళ్ళా బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కటి ఈ అలలతోటి ఎలా అల్లకల్లోలంగా ఉంటుందో అక్కడ నీళ్ళల్లో, అలా ఇతను అల్లకల్లోలం అంటే ఆ బాధలు అనుభవిస్తాడు అనమాట. అది. ఇక నెక్స్ట్ పేరా అండి. ఒక గుడిసెలో ఏనుగు చొరబడితే గుడిసె చిన్న భిన్నమవుతుంది. అట్లే భావహస్తి అనే ఏనుగు శరీరం అనే గుడిసెలో జొరబడి దాన్ని చిన్న భిన్నం చేసి వేస్తుంది. అసలు ఏం జరుగుతుందో తెలుసా? ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే మొదట లోపల ఉన్న కొన్ని వస్తువులు కాలిపోతాయి, తర్వాత అల్లకల్లోలం. అదేవిధంగా జ్ఞానాగ్ని మొదట కామక్రోధాలనే శత్రువులను దగ్ధం చేస్తుంది, తదనంతరం అహంకారాన్ని అణిచివేస్తుంది. ఆ తర్వాత పాంచభౌతిక శరీరంలో ఒక పెద్ద అలజడి ప్రారంభమవుతుంది. సరేనండి. ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్తున్నారు ఆ అలజడి ఎలా ఉంటుంది అనేది. ఒక చిన్న పూరి గుడిసె అనుకోండి. మనకి రోజువారీ కూలీలు వేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వేరే ఊరి నుంచి వచ్చి, అలాంటి పూరి గుడిసె అనుకోండి. దాని లోపలికి ఏనుగు చొరబడితే ఆ గుడిసె ఉంటుందా? ఉండదు కదా. అట్లాగే మన శరీరం అనే గుడిసెలో ఆ యొక్క పరమాత్మ చైతన్యం ఉధృతం అవుతున్న కొద్దికి ఆ వేవ్స్ తరంగాలు ముందు వస్తూ ఉంటాయి కదా, అట్లా. సో అట్లా జ్వరపడే వరకు లోపలంతా అంటే చిన్న భిన్నం అయిపోతుందట లోపల మన పరిస్థితి. అట్లా అంటే చిన్న భిన్నం అవుతుందంటే ఏమవుతుంది, మనం ఆ భగవన్ స్పర్శను పొంది ఆ కాసేపు హాయిగానే ఉంటాం. తర్వాత వచ్చినాక మళ్ళా కొంత మన ఏదైతే ప్రారంధ కర్మ ఉంటుంది కదండి, అవన్నీ అనుభవించాలా. మరి ఆగామి మనకి మళ్ళా జనరేట్ కాకుండా మన ఆచరణ ఉండాలా. ఇవన్నీ చేయాలి కదండి. బయట వచ్చినాక మళ్ళీ ఆచరణ ముఖ్యం కదా. మళ్ళీ ఆచరణ ఫెయిల్ అయితే ఉపయోగం లేదు కదా. ఆ అప్పుడు మనకి ఎన్నో భావాలు చెలరేగుతూ ఉంటాయి అన్నమాట. లోపల మనస్సు బుద్ధి మధ్యన కొట్లాడుకుంటా ఉంటుంది. జ్ఞానము అంతరాత్మ ఇట్లానే ఉండు అని మనకి సందేశం పంపుతుంటే వ్యవహారంలో ఫెయిల్ అయిపోతూ ఉంటామండి. సో దానివల్ల దుఃఖాలు నష్టాలు ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటిని భరించలేక అటు ఆచరణ కొనసాగించలేక సో రెండిటి మధ్యన కొట్టుమిట్టాడతాం అనమాట. అవే అలలు ఇక్కడ చిన్న భిన్నమయ్యి మన ఆరోగ్యం దెబ్బతింటుంది అనమాట. సరే, అసలు ఏం జరుగుతూ ఉందో తెలుసా? ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే మొదట లోపల ఉన్న కొన్ని వస్తువులు కాలిపోతాయి, తర్వాత అల్లకల్లోలం. అదేవిధంగా జ్ఞాన అగ్ని మొదట కామక్రోధాలనే శత్రువులను దగ్ధం చేస్తుంది. సరేనండి. ముహూర్తం మనం బోధింటాం, గురువు గారు ఇట్లా ఆచరించాలని చెప్తూ ఉంటారు. సో అలా ఆచరించాలి కదా మరి గురువు చెప్పినప్పుడు. మరి ఇంతకాలం మన అభ్యాసం వేరే విధంగా ఉంది. ఇప్పుడేమో గురువు చెప్పాడు, శాస్త్రం చెప్తోంది, మరి మనం ఆ భగవంతుని పొందాలి అంటే ఆచరించే తీరాలా, ఇంకొక మార్గం లేదు. సో ఈ రెండిటి అభ్యాసాలకి భేదం ఉంది. గురువు గారు మన ఆచరించమని చెప్పిన అభ్యాసానికి ఇంతకుముందు మనం ఆచరించిన అభ్యాసానికి తేడా ఉంది. పాత అలవాటును వదులుకోలేక కొత్త అలవాటును కొనసాగించలేక ఒక ఘర్షణ సాగుతుంది అనమాట మనలో. ఆ విధంగా జ్ఞానాగ్ని మొదట మన లోపల ఉన్న కామక్రోధాలనే శత్రువులను దగ్ధం చేస్తుంది. ఇప్పుడు మనం ఎన్ని రోజులు సోమరిపోతుగా ఉన్నామండి. ప్రొద్దున్నే లేచి వ్యాయామం చేసామండి, ఎవరో ఇచ్చిన దీంతో ఒక్కసారి ఒళ్ళంతా నొప్పులు పట్టదండి 2 రోజులు.
అబ్బా నిన్న వ్యాయామం చేసే వరకు ఒళ్ళంతా నొప్పులు పెట్టింది, టాబ్లెట్ వేసుకోవాల్సి వస్తుంది, భరించలేము అనమాట. అట్లాగే మనకి ఈ జ్ఞానాగ్ని శాస్త్రం చెప్పిన ధర్మవాక్యాలు కానీ, మన యమ నియమ ఆసన ప్రాణాయామ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఆచరించాలని గురువు గారు చెప్తారు కదా. మన మనసు నిర్మలం చేసుకోవాలంటే కొంత అభ్యాసం అవసరం కదా. ఈ ఆచరిస్తున్నప్పుడు ఏమవుతుంది, అది ఆచరిస్తేనే కామక్రోధ అలానే ఈ శత్రువులు దగ్ధం అవుతాయి. అట్లా దగ్ధమైనప్పుడే మనకి నిర్మల మనస్సు ఏర్పడుతుంది. అలాంటి నిర్మల మనస్సులోనే మనస్సు నిశ్చలం అవుతుంది. అలాంటి నిశ్చల తత్వం, నిశ్చలంగా ఉన్నప్పుడే మనస్సు మనం ఆ భగవత్ తత్వాన్ని అనుభూతి పొందగలుగుతాం అనమాట. సో అందుకోసం ఏమవుతుంది, మొదట కామక్రోధాలను శత్రువులను దగ్ధం చేస్తుంది. అంటే ఆ సాక్షి స్థితి అనే ఆచరణ, సమస్థితి అనే ఆచరణ మనం మెయింటైన్ చేయాలి కదండి. ఆ మెయింటైన్ చేయడానికి ఇబ్బందులు అనమాట. అవి చేస్తూ ఉంటాం. అప్పుడు అరిషడ్ వర్గాలన్నీ దగ్ధం అయిపోతాయి. తదనంతరం అహంకారాన్ని అణిచివేస్తుంది. సో ఆ నేను అనే అహంకారం కూడా అణిగిపోతుంది అనమాట. అప్పుడేమవుతుంది, ఇక అనన్య భక్తి అంటాం, అనన్యంగా ఉంటాం కదా. అహంకారం అరిగిపోతే అప్పుడు అనన్యంగా అంటే ఆ సమాధి స్థితి మనకి దొరుకుతుంది. ఇది జ్ఞాన సమాధి అండి, ఆ యోగ సమాధి కాదు ఇది. ఇది జ్ఞాన సమాధి అనమాట. అది అహంకారాన్ని అంచివేస్తుంది. తర్వాత పాంచభౌతిక శరీరంలో ఒక పెద్ద అలజడి ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మనం ఎంతసేపు ఆ సమాధి స్థితిలో ఉండి ఇక ఈ శరీర ధర్మాలకి మనం పెద్ద ప్రాధాన్యతను ఇవ్వం కదా, దాంతో ఏమవుతాం, శుష్కించిపోతా ఉంటాం అనమాట. పాంచభౌతిక శరీరంలో అలజడి అంటే అది. సరే నెక్స్ట్ అండి, అంతా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు, కానీ వ్యాధి జాడ మాత్రంగా మిగిలి ఉన్నప్పటికీ భగవంతుడు నిన్ను వదిలిపెట్టడు. ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే పిదప బయటికి రాలేవు. వ్యాధి పూర్తిగా నయం కాకుండా డాక్టర్ నిన్ను బయటకు పంపడు. ఎందుకు నీ పేరు నమోదు చేశావు? రామకృష్ణుల ఆసుపత్రిని ఉదాహరణగా ప్రస్తావించడం అక్కడ సాధకులందరూ నవ్వుకున్నారట. చాలా సార్లు ప్రయత్నించి వీలు కాక తెరతెల్లగా నవ్వారు. సరేనండి, ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. అంతా అయిపోయిందని నువ్వు అనుకోవచ్చు అంటే ఆ అప్పుడు మనకి ఈ భగవత్ అనుభవాలు వస్తున్నాయి కదండి. ఇంకా అంతా అయిపోయింది, ఇక నాకు స్వరూప దర్శనం అయిపోయిందని అనుకోవచ్చు. కానీ అట్లా అనుకోవద్దు. కొంచెం అంటే ఏ విధంగా అయితే వ్యాధి అనేది జాడ మాత్రంగా ఉన్న తగ్గిందిలే అని డాక్టర్స్ చెప్పిన యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ మొత్తం వేయకుండా మధ్యలో ఆపేసాం అనుకోండి, ఏమవుతుంది, తిరగబడుతుంది. అట్లాగే ఇక్కడ కూడా మనం సాధకుడుగా ఉన్న చేస్తున్న అభ్యాసాన్ని మనం కొనసాగించాలన్నమాట. కొనసాగించకపోతే అనుభూతి చెందాం కదా, ఇక సాధనలు అవసరం లేదని వదిలేస్తే మళ్ళా నువ్వు తిరగబడుతుంది, పాత అభ్యాసంలోకి పడిపోతావు అని చెబుతున్నారు. కాబట్టి ఏ విధంగా అయితే ఒకసారి నువ్వు ఇన్పేషెంట్గా జాయిన్ అయినాక ఇక నువ్వు హాస్పిటల్ నుంచి బయటికి రావటం ఆ పేషెంట్ చేతిలో ఉండదు కదండి. ఆ డిశ్చార్జ్ ఉంటేనే అక్కడ బయట వాళ్ళు వదిలిపెడతారనమాట. ఆ డిశ్చార్జ్ నోట్ లేకుండా హాస్పిటల్ బయటికి వెళ్ళనివ్వరు కదా. అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట. ఒకసారి ఆ గురువుకి మనం దాసోహం అయినాక ఆ గురువులు మనం వదిలిపెట్టరు. ఆ భగవంతుడు కూడా మనం సరెండర్ అయినాక, శరణాగతులు అయినాక ఆ భగవంతుడు కూడా వదిలిపెట్టడు. భగవంతుడేమో అవ్యక్తంగా ఉంటూ చేయవలసింది చేస్తాడు. మనకి గురువు, కనిపించే గురువేమో సగుణ బ్రహ్మగా ఉంటూ మనని పట్టు విడవని విక్రమార్కుల్లా మనం మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. అది ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ హెడ్డింగ్ అండి, రామకృష్ణుల వ్యాధి రామ్ కవిరాజ్ చికిత్స ఏం చెప్తారో చూద్దామండి. శ్రీ రామకృష్ణుడు కేశవతో ఇటువంటి భావ పారవస్య స్థితులను మరెక్కడా చూడలేదు అని చెబుతున్నారండి రామకృష్ణులు ఆ కేశవ అనే శిష్యుడితో. ఇటువంటి భావ పారవస్య స్థితుల్ని ఎక్కడా చూడలేదు అని చెబుతున్నారు. ఇట్టి వ్యాధిని మరి ఎక్కడా చూడలేదు అంటాడు హృదయ్. అంటే అది కూడా ఒక వ్యాధి అని వాళ్ళు భావిస్తున్నారు. అప్పుడు నేను అతిసార విరోచనాలతో బాధపడ్డాను.
లక్షలాది చీమల తలను కుట్టినట్లుగా బాధ అయినప్పటికీ భగవత్ ప్రసంగమే అహర్నశలు కొనసాగించాను. అంటే అటువంటి భావపారవస్య స్థితిలో కూడా ఆయన లక్షలాది చీమల తలను కుట్టినట్లుగా బాధ పెట్టినప్పటికీ భగవంత ప్రసంగమే ఎప్పుడు చెప్తా ఉండేవారంటండి. అలాంటి బాధలు వచ్చినప్పటికీ కూడా రామ్ కవిరాజ్ అనే వైద్యుడు నన్ను పరీక్షించే నిమిత్తము వచ్చాడంటండి. ఒక వైద్యుడు వచ్చాడంట ఆయన ఆ బాధలు చూసి. అప్పుడు నేను జ్ఞాన విచారంలో మునిగిపోయి ఉన్నాను. ఇదెక్కడ పిచ్చితనం, ఒంట్లో ఎముకలు మాత్రమే మిగిలి ఉన్నాయి, పైగా విచారణ చేస్తున్నాడే అన్నాడు అతడు. ఆ వైద్యుడు కేశవ్తో చెప్పారంట. కానీ అదంతా ఏంటి, భగవత్ సంకల్పం. ఆయన అలా భగవంతుడు ప్రేరేపించాడు. అటువంటి వ్యాధిలో కూడా ఆయన భగవంతు ప్రసంగాలే చేస్తా ఉండారనమాట. మంచు బిందువులు పడటం కోసం తోటమాలి గులాబీ మొక్కకు పాదులు చేసి వేళ్లు బయటకు కనపడేటట్లు చేస్తాడు. మంచు కురవటంతో గులాబీ మొక్క ఏపుగా పెరుగుతుంది. అందుచేతనే మీరు వేళ్ల వరకు కదిలించబడ్డారని తోస్తుంది అని అన్నారు. కేశవ రామకృష్ణులు నవ్వారు. మీరు మళ్ళీ తిరిగి వచ్చాక ఘనకార్యాలు సాధిస్తారని అనుకుంటున్నాను అని చెప్పి అన్నారు. కేశవ నిమిత్తం శ్రీరామకృష్ణులు సిద్ధేశ్వరికి మొక్కుకున్న సంఘటన. కేశవ కోసం రామకృష్ణులు సిద్ధేశ్వరికి మొక్కుకున్నారంటండి. మీకు జబ్బు చేసిందని వింటే నా మనసు క్షోభిస్తుంది అన్నారంటండి రామకృష్ణులు. అంటే ఆయన అంత సచ్చిష్యుడు అనమాట కేశవ అనే అతను. ఇంతకు మునుపు మీకు జబ్బు చేసినప్పుడు వేకుజామున లేచి మీకోసం విలిపించేవాడిని. అంటే ఆయనకు జబ్బు చేసినప్పుడల్లా ఈయన తెల్లవారుజామున లేచి ఆయన కోసం విలిపించేవారంటండి. అమ్మా, కేశవ్కి ఏదైనా జరిగితే ఆ తర్వాత నేను ఎవరితో మాట్లాడగలను అంటూ జగజ్జన్యతో మరపెట్టుకున్నాను. తర్వాత నేను కలకత్తాకు వచ్చినప్పుడు సిద్ధేశ్వరి దేవికి మొక్కుకున్న కొబ్బరి బొండం, చక్కెర సమర్పించాను. మీకు నయం కావాలని జగజ్జన్ని ప్రార్థించాను అంటున్నారనమాట. ఆ కేశవ్ అనే శిష్యుడికి ఏదైనా జబ్బు చేస్తే ఆయన మొక్కుకునేవారంట. ఆ జగజ్జన్నికి, ఆ సిద్ధేశ్వరి దేవికి మొక్కులు చెల్లించేవారంటండి. శ్రీరామకృష్ణులకు కేశవ్ పట్ల గల అవ్యాజ ప్రేమ, అంటే అవ్యాజ ప్రేమ అంటే నిస్వార్థమైన ప్రేమ అనమాట. ఆయన పడ్డ వ్యాకులత చూసి భక్తులు చెలించిపోయారంట. శ్రీరామకృష్ణుడు నిజం చెప్పాలంటే ఈసారి నేను అంత ఆరాటం చెందలేదు. 2 రోజులు ఒకంత ఆరాటపడ్డాను. నిజం చెప్పాలంటే అంత ఆరాటపడలేదు, కానీ 2 రోజులు మాత్రం ఆరాటపడ్డారంటండి. ఇంతలో కేశవ్ లోపలికి వచ్చిన అదే తూర్పు వాకిలి గుండా అతడు తల్లి వచ్చి నిలబడిందంట. కేశవ్ తల్లి వచ్చి నిలబడిందంటండి. ఆ వాకిలి వద్ద నిలబడి ఉమానాథ్ శ్రీరామకృష్ణులతో బిగ్గరగా, మహాశయ, ఇక్కడ తల్లి మీకు ప్రణామం చేస్తూ ఉన్నారు అని చెప్పాడంటండి. శ్రీరామకృష్ణులు నవ్వారంట. ఉమానాథ్ మళ్ళీ కేశవ వ్యాధి నయం అయ్యేటట్లు అతన్ని ఆశీర్వదించమని తల్లి మిమ్మల్ని వేడుకుంటోంది అని చెప్పాడంటండి. శ్రీరామకృష్ణులు కేశవ తల్లిని చూస్తూ అన్ని వరాలు అనుగ్రహించేది ఆనందమయ్యి అయిన జగజ్జన్ని ప్రార్థించండి, మీ కష్టాలను ఆమె తొలగిస్తుంది అని అన్నారంటండి. అంటే ఆ కేశవుకి వ్యాధి నయం అవ్వాలంటే నన్ను కాదు ప్రార్థించేది, ఆ జగజ్జన్ని ప్రార్థించండి, ఆవిడే మీ కష్టాలన్నీ తొలగిస్తుంది అని చెప్పారండి. కేశవతో అన్నారు, ఇంట్లోనే ఎక్కువసేపు గడపవద్దు, నువ్వు భార్య పిల్లల మధ్య ఎక్కువసేపు గడిపితే ఇంకా మునిగిపోతావు ఈ సంసారంలో అని చెప్పారంటండి. భగవత్ ప్రసంగాలు వింటే మునుపటి కన్నా తేరుకుంటావు. అంటే ఎంత వ్యాధి వచ్చినప్పటికీ కూడా నువ్వు భగవత్ ప్రసంగాలు వింటే తేరుకుంటావు, కానీ ఇంట్లో ఎక్కువసేపు ఉండి భార్య పిల్లల మధ్య ఎక్కువసేపు గడిగితే ఇంకా సంసారంలోనే మునిగిపోతావు అని చెప్పారంటండి. గంభీరమైన స్వరంలో ఇదంతా చెప్పి ఒక బాలుల్లా నవ్వసాగారు శ్రీరామకృష్ణులు. తర్వాత కేశవుని చూస్తూ, ఏది మీ చెయ్యి చాపండి చూస్తాను అన్నారు. పిల్లవాళ్ళ చెయ్యి ఎత్తిపట్టుకుని బరువు చూశారు. తర్వాత నీ చెయ్యి తేలిగ్గా ఉంది, నయవంచుకల చెయ్యి బరువుగా ఉంటుంది అన్నారంటండి. అందరూ నవ్వారు. ఉమానాథ్ తలుపు వద్ద నుండి మళ్ళీ శ్రీరామకృష్ణులతో కేశవుని ఆశీర్వదించమని తల్లి మిమ్మల్ని వేడుకుంటున్నారు అని చెప్పాడంటండి. శ్రీరామకృష్ణులు గంభీరంగా, నా వల్ల ఏమవుతుంది, భగవంతుడే అందరినీ ఆశీర్వదిస్తాడమ్మా, సకలము నీ తలపే
జరిగింతు అటువలనే నీ పనులను నీ వనరుప తా చేసితమని తలతురు లోకులు. అమ్మా, భగవంతుడే కదా అందరినీ ఆశీర్వదించేది, సకలము నీ తలంపే కదా, నువ్వే కదా ఏం జరిపించినా అని ఆయన నేను ఏదో తా చేసితమని మేమే చేశామని చెప్పి అందరూ అనుకుంటున్నారు లోకులు, కానీ నువ్వే కదా జరిపించేది అని చెబుతున్నారండి. భగవంతుడు 2 సందర్భాల్లో నవ్వుతాడంటండి. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు భూమి పంపకాల సందర్భాన అడ్డముగా తాడుపుచ్చుకుని ఈ ప్రక్క నాది ఆ ప్రక్క నీది అంటూ ఉంటారంటండి. అంటే బాగా పంచుకుంటునేటప్పుడు ఆయన నవ్వుకుంటాడంటండి. ఈ జగత్తంతా నాదే అయితే ఈ పిచ్చివాళ్ళు ఇది నీది అది నాదే అనుకుంటున్నారేంటి అని. అందుకు ఆయన నవ్వుతారంటండి. వీరు దానిలో ఒక వేషం భూమిని ఉంచుకొని అంటే ఈ జగత్తంతా నాదే అయినప్పుడు దాంట్లో ఆ భూమి వాళ్ళదంతా ఒక వేషం, భూమిని ఉంచుకొని ఈ ప్రక్క నాది ఆ ప్రక్క నీది అనుకుంటున్నారని భగవంతుడు నవ్వుతాడంటండి. భగవంతుడు మరో సందర్భంలో కూడా నవ్వుతాడంటండి. బిడ్డకు జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు తల్లి ఏడుస్తూ ఉంటుందంటండి. వైద్యుడు ఆమెతో ఏమంటాడంటే, అమ్మా భయపడవద్దు, నేను నయం చేస్తాను అని చెబుతాడంటండి. అప్పుడు భగవంతుడు నవ్వుతాడంట. ఎందుకంటే బిడ్డ చనిపోవాలనేది భగవంతుడి ఇచ్చ అయినప్పుడు బిడ్డను కాపాడటం ఎవరి వల్ల సాధ్యం కాదు అన్న సంగతి వైద్యుడికి తెలియదు అని ఆయన ఆ భగవంతుడు నవ్వుకుంటాడంట. అంటే ఆ బిడ్డను కాపాడేది నేను కదా, ఆ బిడ్డ ఉండాలా పోవాలా అనేది నా ఇచ్చ వలన కదా జరిగేది. కాకపోతే ఏంటంటే అది వ్యవహార రీత్యా వాళ్ళు అలా చెప్తారనమాట వైద్యులు. బిడ్డను కాపాడు ఎవరి వల్ల చెప్పినప్పటికీ కూడా ఆ బిడ్డను కాపాడు ఎవరి వల్ల సాధ్యం కాదు అని వైద్యుడికి తెలియదు కాబట్టి అలా చెబుతున్నారు అని ఆయన భావన అలా ఉందన్నమాట. అందరూ మౌనంగా ఉండిపోయారంట. ఆ సమయంలో కేశవుకి తెల్లగా దగ్గు వచ్చింది. చాలాసేపు ఎడతెరిపి లేకుండా దగ్గసాగాడు. అతడు దగ్గటం చూసి అతడు ఆవేదన గాంచి అందరికీ కష్టం వేసిందంట. చాలాసేపు అయ్యాక ఎంతో ప్రయత్నం మీద దగ్గు కాస్త తగ్గింది. ఇక కేశవ్ అక్కడ ఉండలేకపోయాడు. శ్రీరామకృష్ణుల ముందు సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. తరువాత మునుపట్ల ఎంతో శ్రమతో గోడ పట్టుకుని నడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయాడండి. తర్వాత షష్ఠ పరిచ్ఛేదం. కేశవ్ వేదాలలో ప్రస్తావితమైన దేవతలు దయానందుడండి. కేశవ కుమారుడు అమృతుడు అనే అధ్యాయంలో దాని గురించి చెప్పారండి. అది రామకృష్ణులకు ఉపాహారం సమర్పించే ఏర్పాట్లు చేస్తున్నారంటే, అంటే బ్రేక్ఫాస్ట్. కేశవ పెద్ద కుమారుడు ఆయన పక్కకు వచ్చి కూర్చున్నారట. రామకృష్ణ పరమాత్మ పక్కకు వచ్చి కూర్చున్నాట. అతని పేరు అమృతుడు అట. ఆ పిల్లవాడిని రామకృష్ణులకు పరిచయం చేశాడట కేశవుడు. అక్కడున్న భక్తులు ఇతడే కేశవ పెద్ద కుమారుడు అని మీరు ఆశీర్వదించండి అని చెప్పారట అక్కడున్న భక్తులు. ఓ ఇదేమిటి, ఇతడి తల మీద చెయ్యి వేసి ఆశీర్వదించండి అంటూ వేడుకున్నారట. అందుకు రామకృష్ణ పరమాత్మ ఇలా అన్నారట, నేను ఆశీర్వదించలేను అంటూ మధురంగా నవ్వుతూ కేశవుడి కుమారుడి దేహాన్ని తమ చేతితో నిమిరారట. అప్పుడు అమృతుడు మందహాసం చేస్తూ, సరే అలా అయితే వీపు నిమరండి అన్నాడంట. అలా చేత్తో తల నిమురుతుంటే వీపు కూడా నిమరమన్నాడంట ఆ కేశవ కుమారుడు. సో ఆ వాత్సల్యానికి తబ్బిబ్బయ్య అతను అలా అంటం జరిగింది అనమాట. అంటే రామకృష్ణ పరమాత్మ వాత్సల్యానికి తబ్బిబ్బయి వీపు కూడా నిమరండి అన్నాడు అనమాట అతడు. ఇక అమృతుడు మొదలైన బ్రహ్మ సమాజ భక్తులతో రామకృష్ణులు కేశవ గురించి మాట్లాడసాగారు. ఇక రామకృష్ణులు అంటున్నారు, జబ్బు నయమగుగాక వంటి దీవెనలను నేను ఇవ్వలేను. ఇటువంటి శక్తిని ఎన్నడూ జగజ్జనని నేను కోరలేదు. అమ్మా నాకు శుద్ధ భక్తిని ప్రసాదించు అని మాత్రమే ఆమెను ప్రార్థించాను. ఇక అలా చెప్తూ కేశవ ఏమైనా సామాన్యమైన వాడా? ధనవంతులు అతన్ని గౌరవిస్తారు, సాధువులు గౌరవిస్తారు. అంటే 2 రకాల వాళ్ళు కూడా ఆయన్ని గౌరవిస్తున్నారు
అంటే అతను అంత బ్యాలెన్సింగ్గా ఉన్నాడు అనమాట అందరితోటి. నేను ఒకసారి దయానందుని కలుసుకున్నాను అని చెప్తున్నారు రామకృష్ణ పరమాత్మ. అప్పుడు ఆ దయానందుడు ఒక ఉద్యాన గృహంలో బస చేసి ఉన్నాడట, గెస్ట్ హౌస్లో బస చేసి ఉన్నాడట. కేశవ్ కేశవ్ అంటూ కేశవ్ రాక ఎదురు చూస్తూ ఆయన కిందకి పైకి పచారులు చేస్తున్నాడట దయానందుడు. అప్పుడు కేశవ్ అక్కడకు వస్తాన్ని చెప్పి ఉంటాడు కావును, బహుశా అందుకని పైకి కిందకి చూస్తున్నాడట. ఆ దయానందుడు అన్న ఆయన వంగ భాషను గౌరాంగ భాష అని పేర్కొనేవాడట. సో ఆ బెంగాలీ భాషను గౌరాంగ భాష అంటాడట. కేశవుకి వేదాలలో ప్రస్తావితమైన బలులలోనూ దేవతల్లోనూ విశ్వాసం లేదు అని తోస్తుంది. అందుచేతనే దయానందుడు ఇన్ని వస్తువులను సృజించిన వ్యక్తి వల్ల దేవతలను సృజించడం సాధ్యం కాదా ఏమిటి అని చెప్పాడట. అంటే ఆ దయానందుడు ఆ చెప్పాడట రామకృష్ణ పరమాత్మ కేశవుకి, ఈ వేదాల్లో పేర్కొన్నటువంటి బలులు గాని ఆ దేవతల్లో గాని నమ్మకం లేదట. నమ్మకం లేదని ఈయన భావిస్తున్నాడట దయానందుడు. అందు అందుచేతనే అన్నాడట, ఇన్ని వస్తువులు సృజించిన వ్యక్తి దేవతను సృజించడం సాధ్యం కాదా ఏమిటి అన్నాడట. అంటే ఏమిటి, ఆ కేశవుణ్ణి దేవతలుగా పోల్చడం జరిగిందనమాట ఇక్కడ. ఆ భగవంతుని యొక్క సృష్టి, ఇన్ని రకాల సృష్టి చేశాడు కదా, ఇంత చేసిన వ్యక్తికి ఆ దేవతలు సృజించడం సాధ్యం కాదా ఏమిటి అని చెప్పాడు అన్నారట. ఇప్పుడు రామకృష్ణులు కేశవుని పొగుడుతూ అతడి భక్తులతో ఇలా అన్నట, కేశవుకి సంకుచిత బుద్ధి లేదు. అతడు పలువురితో మీలో ఎవరికైనా సంశయాలు కలిగితే అక్కడికి వెళ్ళి నివృత్తి చేసుకోండి అంటాడు. నా స్వభావము అటువంటిదే. కేశవుడి సద్గుణాలు 1,000,000 రెట్లు పెరగని మర్యాద మన్ననలు పొందిన నేను ఏం చేయబోతాను అంటాను నేను. కేశవ్ ఒక గొప్ప వ్యక్తి, అతని ధనవంతులు సాధువులు అందరూ గౌరవిస్తారు. అంటే ఈ కేశవుడు ఒక విధంగా చెప్పాలంటే నాస్తికుడు అనొచ్చు. నాస్తికుడు అంటే ఇంకా అదేదో అనవద్దు, ఈయన ప్రిన్సిపల్స్ అవి. అయితే మరి కేశవ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మళ్ళా సంకుచితంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు వీళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పడం అనమాట. ఎవరికైనా సంశయాలు జరిగినాయి అనుకోండి, ఆయన చెప్పగలిగిన ఆయన చెప్తాడు, మిగతా ఏమంటాడు, రామకృష్ణ వారి దగ్గరికి వెళ్ళి నివృత్తి చేసుకోండి అని పంపిస్తాడు. మరి రామకృష్ణ వారేమో భక్తుడు కదా, ఆయన జ్ఞాని కూడా కదా, మరి అక్కడికి ఇలా నాస్తికులకి వెళ్ళమని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అయినా ఆయన సంకోచం లేకుండా రామకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళు అనేవాడు. అలాగే రామకృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఇటువంటి నాస్తికవంతుడు వాదించినా కూడా అలాంటి వాళ్ళని ఏం చెప్పేవాడు, మీరు అక్కడ కేశవ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవాడు. అంతేగాని వాళ్ళ యందు ఎలాంటి ఆ ఎలాంటి అంటే ఆ మర్యాదలు పాటించేవాడు అనమాట. ఎలాంటి అవహేళనలు అలాంటివి లేకుండా అనమాట. అట్లా ఇద్దరు కూడా వాళ్ళ యొక్క మార్గాలు వేరువేరైనప్పటికీ ఒకళ్ళని ప్రేమించుకుంటాం అది చాలా ఉన్నత సంస్కారం కదా అని చెప్తున్నారు అనమాట. ఈ పేరా ప్రకారం మనకు తెలుస్తుంది కదండి. ఇక ఆ ఉపాహారం ముగించాక రామకృష్ణులు బయలుదేరటానికి సిద్ధమయ్యారట. బ్రహ్మ సమాజ భక్తులు కూడా బండి దాకా వచ్చి సాగనంపటానికి వచ్చారట. ఇక మెట్లు దిగుతూ కిందకి వచ్చేటప్పుడు కింది భాగంలో దీపాలు లేకపోవడంతో రామకృష్ణులు గమనించారు. వెంటనే అమృతుడు మొదలైన భక్తులతో ఇలాంటి చోట్ల చక్కని వెలుతురు ఉండేటట్లు దీపాలు పెట్టాలి, దీపాలు లేని ఇంట్లో పేదరికం తాండవిస్తుంది అని చెప్పి ఇక మీదట ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పారట రామకృష్ణ పరమాత్మ. వాళ్ళకి టైం అయిపోయిందండి. ఇప్పుడు శాంతి మంత్రం.